కొత్త సంవత్సరంలో కొత్త హీరోతో కథ ఎలా ఉండబోతుంది? కొత్తగా ఉండబోతుందా? ఎలా ఉండబోతుంది? కొత్త సంవత్సరం, కొత్త జంట, కొత్త కథ, కొత్త ప్రయోగం. చిన్న సినిమాలను కూడా ఈరోజు బలగం లాంటి సినిమాలు ఆదరిస్తున్నారనే కాన్ఫిడెన్స్ ఆ అబ్బాయి కథ చెప్పంగానే నాకు అనిపించింది. సిన్సియర్గా ప్రయత్నం చేసాం అండ్ అద్భుతంగా ఒక్క షాట్ కూడా నేను చెప్పిందంటూ లేదు. షూటింగ్ మటుకు 2-3 డేస్ వెళ్ళాను అంతే తప్ప. అండ్ నేను కొత్తగా ఆ మధ్య యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాను. కారణం ఏంటంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. యూట్యూబ్లో కూడా షార్ట్ ఫిల్మ్స్ చాలా మంచి మంచి డైరెక్టర్స్ కానీ మంచి ఆర్టిస్టులు దొరుకుతున్నారని చెప్పేసి అట్లా ఓటీటీ చూస్తున్నప్పుడు శేఖర్ది చూడగానే వెంటనే కవర్ చేశాను అనమాట. కవర్ చేసి అతను చెప్పగానే వెంటనే ఓకే అన్నాను. ఎప్పుడు ఇలాంటి సినిమా చేయలేదు, నేను చేయాలి. ప్రజలకు ఉపయోగమైన సినిమా, ప్రజలను ఆనందింపజేసే విషయం ఒకటి, ప్రజల్ని ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండేటట్టు చేసే విషయం ఇందులో ఉంటుంది. అది అంటే రాఘవేందర్ గారి స్టైల్లో ఉండబోతుందా సినిమా? ఎలా ఉండబోతుంది? నేను ఇటువంటి తీశాను కాకపోతే తీసినా కూడా అందులో నా మ్యాజిక్ ఎక్కువ డ్యూయట్లు అయ్యి ఉండి ఇందులో ఎమోషనల్ పార్ట్ ఎక్కువ ఉంటుందమ్మా. మీ మ్యాజిక్ అంటే అంటే ఏదైనా ఒక ఫ్రూట్ అది ఒట్టు ఒక్క షాట్ మటుకు నేను వెళ్ళి ఉసిరికాయ మటుకు పెట్టాను. అది పడాల్సిన చోట పడలేదు. సార్ ఇంకొకటి, మీరు మీ బ్యానర్ అంటే ఆర్కే మీడియా నుంచి ఇది బాహు, ఇప్పుడు మళ్ళీ సలార్ రాబోతుంది. మీరు ఎలా చూస్తున్నారు సలార్ సినిమాని? డెఫినెట్గా అందరం వెయిట్ చేస్తున్నాం. నేను అన్ని రకాల సినిమాలని చిన్న పెద్దగా థియేటర్ మందే కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ చూస్తాను. నచ్చంగానే వెంటనే డైరెక్టర్కి ఫోన్ చేసి పిలిచి మాట్లాడతాం. అందుకనే నాకు ఈ తరం డైరెక్టర్స్ అందరూ కూడా నాకు బాగా రెగ్యులర్ టచ్లో ఉంటారు అన్నమాట. సడన్గా అంటే ఆఫ్ బీట్ స్టోరీ దట్ యూజెస్ ఆఫ్ కాండోమ్స్ టు ప్రివెంట్ ఎస్టీడీస్ వాట్ ఎవర్. ఇది అంటే ఓ 30 years నుంచి ఆల్రెడీ ప్రభుత్వాలు కూడా చాలా చెప్తున్నాయి, నిరోధ్ వాడండి అని ఎన్నో క్యాంపెయిన్స్ ఎన్నో చేస్తున్నారు. బేసికల్గా పుల్రాజాకి ఎయిడ్స్ వస్తుంది ఇవన్నీ అని చెప్పి. సో వాటిలో వాళ్ళు చెప్పలేనిది దీంట్లో మీకు భిన్నంగా చాలా డిఫరెంట్గా ఏమనిపించింది అసలు? వై డిడ్ యూ పిక్ ది స్టోరీ సార్ టు ప్రొడ్యూస్? అంటే కమర్షియల్ అనేది డబ్బులు రావటం కోసం సినిమా అయినా అక్కడ కమర్షియల్గా తీసినా కూడా డబ్బులు వస్తాయని గ్యారంటీ లేని రోజులు ఇవి. చాలా కమర్షియల్ సినిమాస్ వచ్చినాయి, ఎక్కువ ఫైట్స్ గిట్స్, 200 మంది, ఇంతమంది రౌడీలు ఉన్నారా అని ఆశ్చర్యపోయేంతమంది రౌడీలు ఉన్నారు ఒక్కో సినిమాలో. ఇదివరకు 10 మంది వచ్చేవారు, ఇప్పుడు ఇటు చూస్తే 100, అటు 100, ఇటు వెనక 100, ఒక్కడే కొట్టేస్తాడు. సో రౌడీలు కమర్షియాలిటీ పెరుగుతుంది, కానీ కమర్షియల్ హిట్స్ ఎంత అవుతున్నాయి? సో కమర్షియల్ అనే మాట తీసేసి ఇక ఏంటంటే మంచి సినిమాలు అంటే అవి కూడా నేను లైక్ చేస్తాను. 100% కమర్షియల్ సినిమా. సలార్ ఎప్పుడు వస్తానో వెయిట్ చేస్తాను నేను కమర్షియల్ సినిమాని. ఎట్ ది సేమ్ టైం ఎమోషనల్ సినిమాలు తీసినప్పుడు దేవత కానీ అవి కానీ జ్యోతి కానీ గీతి కానీ అన్నమయ్య తీసినప్పుడు ఇప్పటికీ అన్నమయ్య చూశారంటే టీవీలో చూస్తే నాకు ఫోన్ చేసి ఎందుకయ్యా ఎంత ఏడిపించామంటారు. నాకు జీవితంలో ఏమన్నా తృప్తి అనేది ఉందంటే అన్ని రకాల సినిమాలు నేను ఒక్కడనే చేయగలిగాను అనే తృప్తి ఉంది నాకు. ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళకి, పెళ్ళి చేసుకుందాం అనుకునే వాళ్ళకి, పెళ్ళి చేసుకున్న వాళ్ళకి అందరికీ అవసరమైంది. అది సినిమాలో తెలుస్తుంది. దాని వాల్యూ నిజంగా ప్రపంచ జనాభాలో ఇదివరకు 2nd ప్లేస్లో ఉన్న మన దేశం 1st ప్లేస్కి వచ్చింది. ఆ 1st ప్లేస్ నుంచి కనీసం కొంతమంది అయినా 2nd ప్లేస్కి తీసుకెళ్తారనే ప్రయత్నంతో ఆ బిల్లును మెమరబుల్గా ఉండేది ఇండస్ట్రీ అందరూ కూడా ఇండస్ట్రీ వాళ్ళు ముఖ్యంగా
ఆ ఫస్ట్ వచ్చిన సినిమా బట్టే సక్సెస్ వచ్చిన ఫస్ట్ సినిమా జనరల్ ఫస్ట్ రిలీజ్ సక్సెస్ అయిందని ఆ ప్రభావం ఆ సంవత్సరంలో ఉంటుంది, ఆ ప్రభావం ఉంటుంది. అలా మీరు ఇచ్చిన ఇండస్ట్రీలో బాగా ఎక్కువగా అనిపిస్తుంది. మీరు ఇచ్చిన 100 రూపాయలు చాలా 100 రూపాయలు అది కూడా ఇప్పటికే ఉన్నాయి, దాచుకున్నాను సార్ నిజంగా అన్నిటి. సో మీరు ఇంట్రొడ్యూస్ వెరీ హ్యాపీ. కానీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఎన్నో సినిమా అద్భుత సినిమా డైరెక్షన్తో పాటు మీ బ్యానర్లో కొన్ని అద్భుతమైన సినిమాలు కమర్షియల్ సూపర్ డూపర్ సక్సెస్ కూడా వచ్చాయి. అయితే మండే ఈ సంవత్సరం జనవరి 1 సోమవారం వచ్చింది. నాకు తెలిసి నేను డిస్ట్రిబ్యూటర్ ఒక 80 సినిమాలు చేశాను, మీ సినిమా కూడా నేను డిస్ట్రిబ్యూటర్ చేశాను. సో జనవరి మండే రోజు చేయడం అనేది అది రిస్క్ మీరు భావించలేదు. వెన్స్డే అని లేకపోతే థర్స్డే 10 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ సోమవారం వచ్చింది 1వ తారీఖు. ఎలా ఈ సినిమాని మీరు ఒక నిర్మాతగా మీరు ఏం చెప్తారు? డిస్ట్రిబ్యూటర్లను అడిగే 30 చేయనా అని అడిగాను. 31 వేరే అడవుల్లో ఉంటారండి. ఫస్ట్ ఈజ్ ది బెస్ట్ డేట్ అన్నారు. వాళ్ళ పర్మిషన్ తీసుకునే ఫస్ట్ అన్నాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మనకు నథింగ్. అంటే ఇటువంటి సినిమాలకి ఫస్ట్ హాలిడే కనుక ముందు వస్తారు. పైగా అంతకుముందు 2-3 సినిమాలు ఉన్నాయి. అదొకటి జనవరి 1 అనేది 30th 31st కన్నా కూడా ఫస్ట్ బెటర్ అని చెప్పారు డిస్ట్రిబ్యూటర్లు.